వండర్లకి వెళ్ళాలి అనుకుంటే మేము చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. మేము వండర్ల లోపలికి వెళ్ళినాక తెలిసింది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయని, అండ్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని, ఇంకా ఇక్కడ మనకి కొన్ని అలో ఉన్నాయి, కొన్ని అలో లేవు లోపలికి, అండ్ మనకి నార్మల్ డ్రెస్సులు కూడా అలో చేయరు. సో ఇలాంటి కొన్ని నేను ఇందులో ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనం వండర్లకి కార్లో లేదా బైక్ పైన వెళ్ళొచ్చు. మనకు అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంది. ఒకవేళ బస్సులో వెళ్ళాలి అనుకుంటే వండర్ల వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం వండర్ల టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అదే వెబ్సైట్ లో మనకి ఈ బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది వండర్లకి వెళ్ళడానికి సెపరేట్ మనకి బస్ ఉంది. సో ఆ టికెట్స్ మనం అందులోనే బుక్ చేసుకోవచ్చు, సీట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అక్కడికి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టికెట్స్. వండర్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ టికెట్, ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ టికెట్. నార్మల్ టికెట్ అంటే ఏంటిదంటే దీనికి మీరు లైన్ లో వెయిట్ చేయాలి. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా లేకపోతే ఏదన్నా గేమ్స్ ఆడాలన్నా అక్కడ ఎంత లైన్ ఉన్నా మనం ఆ లైన్ లోనైతే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ టికెట్. ఆ ఫాస్ట్ ట్రాక్ టికెట్ అంటే ఏంటంటే మనం ఏదైనా గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా వాటర్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా అక్కడ ఎంత లైన్ ఉన్నా పర్లేదు, మనం డైరెక్ట్ తీసుకెళ్తారు ఫాస్ట్ ట్రాక్. కొంచెం దీనికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ బెటర్ ఇది తీసుకుంటేనే మనం అన్ని కవర్ చేయగలుగుతాం మనకున్న టైంలో. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీ కాలేజ్ ఐడి కార్డు తప్పకుండా తీసుకెళ్ళండి. స్టూడెంట్ కి 20% అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు బై 2 get 1 ఆఫర్స్ కూడా ఉంటాయి. సో మీరు వెళ్లే ముందు వండర్లా ఆఫర్స్ పేజ్ని అయితే చెక్ చేయడం మర్చిపోకండి. లోపల వెళ్ళినాక మీ బ్యాగ్స్ అండ్ ఫోన్స్ అయితే పెట్టుకోవడానికి లాకర్స్ అవైలబుల్ లో ఉంటాయి. లాకర్ చార్జెస్ 150 to 200 అయితే చార్జ్ చేస్తారు. సో లాకర్ కి కీ బదులు మనకు ఒక హ్యాండ్ కి స్టిక్కర్ ఇస్తారు. అది మీ చేతికి వాచ్ లాగా ఉంటుంది. అది పోగొట్టుకుంటే పెనాల్టీ ఖచ్చితంగా కట్టాల్సిందే. సో జాగ్రత్త. ఇంకా డ్రై రైడ్స్ ఎక్కేటప్పుడు మొబైల్ పాకెట్ లో అయితే పెట్టుకోకండి, కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ డ్రెస్ కోడ్. వండర్లో అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలు అలో చేయరు, ఒక స్మాల్ కిడ్స్ రిలేటెడ్ ఫుడ్ తప్ప. సో లోపల రెస్టారెంట్స్ ఉంటాయి కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకా డ్రెస్ కోడ్ విషయానికి వస్తే వాటర్ రైడ్స్కి కాటన్ క్లాత్స్ అయితే అలో చేయరు. సో మీరు తప్పకుండా నైలాన్ డ్రెస్ అయితే యూజ్ చేయాలి. ఈ నైలాన్ క్లాత్కి రిలేటెడ్ డ్రెస్ షాప్లు మనకు లోపల ఉంటాయి, సో బయట కూడా ఉంటాయి. సో లోపల అయితే మేము తీసుకుంది అయితే లోపల పర్ హెడ్ 400 రూపీస్ అయితే పడింది డ్రెస్కి. కానీ ఇంటి నుంచి తీసుకెళ్ళడం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్గా మీరు లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళకండి. మార్నింగ్ వెళ్ళగానే ముందు డ్రై రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ వాటర్ రైడ్స్కి వెళ్తే బెటర్. ఎందుకంటే ఒకసారి తడిసాక మళ్ళీ డ్రై రైడ్స్కి ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ గేమ్స్ ఆడితే సో కొంచెం ఎక్కువ చిల్ అవ్వచ్చు వాటర్లో. వండర్లలో ఎవ్రీ ఫెస్టివల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మేము వెళ్ళింది క్రిస్మస్ డే రోజు కాబట్టి సో క్రిస్మస్ రోజు ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఇది నా వండర్లా ట్రిప్ డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అరే
అంతేనా? అది రోలర్ కోస్టర్ మెయిన్ 3. అదేంటి కొంచెమే ఉంది రోలర్ కోస్టర్, నేను మొత్తం ఉంటుంది అనుకున్నా, ట్రైన్ కాదు. 3 ఉన్నాయి. 4 అదొకటి వాటర్ది. వాటర్ అది 7. అది స్లైడ్స్ ఎక్కొచ్చు. స్లైడ్స్ అంటే అది బాగుంది. అది తొందరగా వాటర్ గేమ్స్. అసలు అలా మందే లేరు గిల్ల, దీనిలో మందే లేరు, ఎవరు లేరు. అయిపోయింది, దిగుతున్నాం. ఫస్ట్ అయితే వేరే కదా, మనం ఫస్ట్ ఎక్కింది నేను అదే అదే ఇటు సైడ్ కాస్త అటు సైడ్ అని చెప్పా కదా. అదే ఆ బంకీ జంప్ ఉంటే బాగుంది. మొత్తం పిల్లలు కొట్టేస్తే అటు ఇటు అది కూడా ఏం లేదు. మీ డాడీ అంటే అదే కదా. అరవాలంటే వాటర్ కాలు మొహం తాగలేదు మీరు మనకి పడ్డాడు అనిపిస్తుంది. ప్రతిరోజు
ఫిట్టింగ్ అయితే తీసుకుంటారేమో ఫిట్టింగ్ ఉంటుంది అందుకే ఎవరా మెకానిక్స్ మొత్తం తీసుకుంటారు ఫిజిక్స్ వాలా